మనలో చాలామందికి కొన్ని పాత గాయాలుంటాయి. పదే పదే అవే గుర్తొచ్చి బాధిస్తూ ఉంటాయి. ఎంత వదిలించుకుందామన్నా కొన్ని చేదు జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. గతాన్ని పట్టుకుని వేలాడుతున్నట్టనిపిస్తుందా? అయితే ఈ విశ్లేషణ మనకోసమే. ఈరోజు మనం హోఓపోనోపోనో అనే ఒక అద్భుతమైన హవాయన్ పద్ధతి గురించి తెలుసుకుందాం. ఇది మన జీవితాల్ని మార్చే శక్తి ఉన్న ఒక అద్భుతమైన సాధనం. నిజమే కదా. ఎందుకిలా జరుగుతోంది? కొన్ని బాధలు, కొన్ని జ్ఞాపకాలు మనల్ని ఎప్పటికీ ఎందుకు వదిలిపెట్టవు? జరిగిన దానికి ఇతరులను నిందిస్తూ ఉంటాం, లేదంటే మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎక్కడో బయట లేదు, మన లోపలే దాగి ఉంది. ఆ సమాధానాలు ఏంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. మన జీవితంలో జరిగే ప్రతి మంచికి, చెడుకి మనమే 100% బాధ్యులమని చెప్తే ఎలా ఉంటుంది? వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే హోఓపోనోపోనో యొక్క మూలసూత్రం. మన బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచానికి ఒక అద్దం లాంటిదనమాట. డాక్టర్ ఇహాలియాకలా హ్యూలన్ అనే సైకాలజిస్ట్ గురించి చెప్పాలి. ఆయన మానసిక రోగులైన నేరస్తులున్న ఒక హాస్పిటల్ వార్డు మొత్తాన్ని వాళ్ళలో ఒక్కర్ని కూడా కలవకుండానే బాగుచేశారు. ఎలాగంటారా? కేవలం తన లోపల ఉన్న సమస్యలను శుభ్రపరుచుకోవడం ద్వారా. ఎందుకంటే వాళ్ల సమస్యలు తన రియాలిటీలో కనిపిస్తున్నాయంటే దానికి కారణమైన భాగం తనలోనే ఉందని ఆయన బలంగా నమ్మారు. సో హోఓపోనోపోనో అంటే సింపుల్గా సరిదిద్దడం. కాని ఇక్కడ సరిచెయ్యాల్సింది బయట మనుషుల్ని కాదు, పరిస్థితుల్ని కాదు, మన లోపల, మన సబ్ కాన్షియస్ మైండ్లో పేరుకుపోయిన నెగటివ్ మెమరీస్ని, పాత ప్రోగ్రామ్స్ని. ఉదాహరణకి మనకి ఒకరితో గొడవ జరిగిందనుకోండి, సమస్య అంతా వాళ్లదే అని అనుకోవడం కాదు, ఆ గొడవను క్రియేట్ చేసిన మెమరీ మన లోపలుందని గుర్తించి దాన్ని క్లీన్ చేసుకోవడమే హోఓపోనోపోనో. 100% బాధ్యత. ఈ మాట వినగానే మనల్ని మనం నిందించుకోవాలని అనుకోకండి. అస్సలు కాదు. ఇది మనల్ని మనం నిందించుకోవడం కాదు, మన జీవితం మన చేతుల్లోనే ఉందని గుర్తించడం. ఇది మనకు పవరిస్తుంది. ఆలోచించండి, మన సమస్యలకు కారణం మన లోపలే ఉన్నప్పుడు పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది గదా. బయట ప్రపంచాన్ని మార్చడం చాలా కష్టం, కానీ మన లోపల మనల్ని మనం మార్చుకోవడం మన చేతుల్లోనే ఉన్న పని. ఈ విషయం మన ప్రాచీన గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి. ఈ సంస్కృత శ్లోకం అర్థమేంటంటే, మన సుఖానికి గాని మన దుఃఖానికి గాని వేరే ఎవ్వరూ కారణం కాదు, మన ఆలోచనలు, మన కర్మలే కారణం. సో వాళ్లవల్లే నా జీవితమిలా అయ్యింది అని ఇతరులను నిందించడమనే బలహీనతను వదిలేసి మన జీవితానికి మనమే బాధ్యత తీసుకున్నప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. సరే, ఈ బాధ్యత తీసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం లాంటివి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన అంతర్చేతన మనసు ఒక చిన్న పిల్లాడి లాంటిది. మరి ఆ పిల్లాడిని ఎలా చూసుకోవాలో, ఎలా దారిలో పెట్టాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన స్పృహలో ఉన్న మనస్సు అంటే కాన్షియస్ మైండ్ ఒక తల్లి లాంటిది. అది ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక పసిపిల్లా లాంటిది. దానికి లాజిక్ తెలియదు, మంచి చెడు తెలియదు. గతానుభవాలను, బాధలను ఒక టేప్ రికార్డర్లాగా మళ్లీ మళ్లీ ప్లే చేస్తూ ఉంటుంది. తల్లి ఎలాగైతే పిల్లాన్ని ప్రేమగా, ఓపిగ్గా పెంచుతుందో అలాగే మన కాన్షియస్ మైండ్తో మన సబ్ కాన్షియస్ మైండ్ని ప్రేమతో గైడ్ చేయాలి. కర్మ. ఈ పదం వినగానే చాలామందికి భయం వేస్తుంది. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని అనుకుంటారు. కాని హోఓపోనోపోనో ప్రకారం కర్మ ఒక శిక్ష కాదు, అది మనల్ని మనం క్లీన్ చేసుకోవడానికి వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే మన జీవితంలోకి వచ్చే ఏ సమస్య మనల్ని శిక్షించడానికి రాదు. అది మన ప్రారబ్ధ కర్మ, అంటే ఎన్నో జన్మల నుండి మనతో పాటు వస్తున్న మెమరీస్ యొక్క ఫలితం. ఆ పాత మెమరీస్ ఇప్పుడు ఒక సమస్య రూపంలో మన ముందుకొచ్చి నన్ను క్లీన్ చెయ్యి, నన్ను రిలీజ్ చెయ్యి అని మనకొక అవకాశాన్నిస్తున్నాయన్నమాట. సరే, అంతా బావుంది. మరి ఈ మెమరీస్ని క్లీన్ చేయడమెలా? ఇక్కడే హోపోనోపోనో యొక్క అసలైన మ్యాజిక్ ఉంది. మనల్ని, మన జీవితాన్ని మార్చగల శక్తివంతమైన 4 సింపుల్ వాక్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 వాక్యాలు మన సబ్ కాన్షియస్ మైండ్తో, ఆ పైనున్న దైవశక్తితో మనం చేసే ఒక సంభాషణ లాంటివి. ఐఎమ్ సారీ అన్నప్పుడు ఈ సమస్యకు కారణమైన మెమరీ నాలోనే ఉందని పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం. ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఆ దైవశక్తిని ఈ మెమరీని క్లీన్ చేయమని అడుగుతున్నాం. థ్యాంక్యూ అని చెప్పడం ద్వారా ఈ గాయాన్ని మాన్పుకునే అవకాశమిచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తున్నాం. ఇక చివరగా ఐ లవ్ యూ అనడం ద్వారా అక్కడ పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని స్వచ్ఛమైన ప్రేమశక్తిగా మారుస్తున్నాం. చూసారా, భగవద్గీతలో కూడా సరిగ్గా ఇదే విషయం చెప్పారు.
మన మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకుని దానికి మంచి శిక్షణ ఇస్తే అది మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. లేదంటే అదే మనకు అతి పెద్ద శత్రువుగా మారుతుంది. హోహోపోనోపోనో అనేది మన మనస్సులోని పాత చెత్తనంతా తొలగించి దాన్ని మనకు అత్యంత ప్రియమైన స్నేహితుడుగా మార్చుకోవడానికి హెల్ప్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఒకసారి చేసి వదిలేసేది కాదు. దీన్ని మన డైలీ లైఫ్లో ఒక భాగం చేసుకోవాలి. అలా మనల్ని మనం ఎప్పుడూ పాజిటివ్గా, ప్రశాంతంగా ఉంచుకోటానికి కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న చిన్న అలవాట్లను మన డైలీ రొటీన్లో చేర్చుకుందాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటే మనసులో వచ్చే అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. కోపంలో మాటలు తగ్గిస్తే మనశ్శాంతి, సంబంధాలు రెండూ బాగుంటాయి. రోజూ కొద్దిసేపు సైలెంట్గా మనతో మనం గడపడం వల్ల మన ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది. ఉన్నవాటికి కృతజ్ఞతతో ఉండడం వల్ల మన జీవితంలోకి మరిన్ని మంచి విషయాలు వస్తాయి. ఇక చివరిగా మన ప్రయత్నం మనం చేసాక ఫలితాన్ని ఆ పైవాడికి వదిలేస్తే మనమీద ఉన్న భారమంతా దిగిపోయి ప్రశాంతంగా ఉంటుంది. మన బయటి ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మన లోపలి ప్రపంచాన్ని మార్చుకోవాలి. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం పూర్తి బాధ్యత తీసుకొని మన జీవితంలో ఏ బాధనో, ఏ బంధాన్ని, ఏ పాత జ్ఞాపకాన్ని ప్రేమతో విడుదల చేయాలనుకుంటున్నాం.